ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ చారిత్రక అవసరమన్న పవన్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. పొత్తు అవసరాన్ని బీజేపీ పెద్దలకు చెప్పారన్న పవన్ మాటలపై మండిపడ్డ బొత్స దొంగల ముఠాను ప్రజలు నమ్మబోరని అన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అలయన్స్ లో ఉండి కూడా అందరూ అనుకుంటా ఉన్నారు, ఎలాగ మాట్లాడావు, మోసం చేశావు భారతీయ జనతా పార్టీ. చాలా మంది కొంతమంది మాట్లాడుతూ ఉంటే వైసీపీ నాయకులు వారందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ప్రత్యేకంగా నేను జాతీయ స్థాయి నాయకులకు వివరించాను. వారికి వివరించి నాకు వేరే దారి లేదు. నాకు రోడ్డు మీద తిరుగుదామంటే కేసులు పెడతా ఉన్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా గళం విప్పుదా ఉంటే కేసులు పెడతా ఉన్నారు, వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఒక చిన్నపాటి సినిమా టికెట్లకు కూడా కూర్చోబెట్టి మొత్తం చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఎంఆర్ఓల దాకా వాడి ప్రజా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తా ఉన్నారు. నాలాంటి వాడికి సమస్యలు ఉన్నప్పుడు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అంధకారానికి గురవుతుంది. దయచేసి మీరు ఈ గఠబంధన్ని, ఈ పొత్తుని మీరు మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్ కావాలి అని చెప్పి నేను అమిత్ షా గారికి తెలియజేశాను. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేశారు. కంబైన్డ్ మేనిఫెస్టోని వాళ్ళు విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల చేశారు 14లోని. కాదని చెప్పండి. మరి అప్పుడేమైంది? చారిత్రాత్మక కష్టం, చారిత్రక అవసరం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంటే ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకొని మళ్ళీ కొత్తగా కలిశారు. అప్పుడు పెళ్ళయింది, మధ్యలో మళ్ళీ మెడమైపోయారు. మనస్పర్ధలు వచ్చి, కలహాలు వచ్చి, లేకపోతే కవింపులు వచ్చి, ఏవో వచ్చిందో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎవరు నమ్ముతాడు? ఒకసారి కలిసి ఉండి ప్రజలకు అన్యాయం చేశారు, రాష్ట్రానికి తీరం నష్టం చేశారు. మళ్ళీ ఈ తాలూకా ఈ దోబుచ్చుల ముఠ, ఈ దొంగల ముఠ మళ్ళీ వస్తుంది. నమ్మొద్దు అని చెప్పి మేము ప్రజలకు అప్పీల్ చేసుకుంటాం.